గుడ్ మార్నింగ్ అందరికి. అందరూ ఎలా ఉన్నారు? నేనండి మీ ఆశా రాజేష్. ఫస్ట్ టైం ఇంటర్నేషనల్ వ్లాగ్స్ అయితే చేయబోతున్నానండి. చాలా హ్యాపీగా ఉంది నాకు. ఈ ఇంటర్నేషనల్ వ్లాగ్స్ మీతో షేర్ చేసుకోబోతున్నాననేసి. ఎందుకంటే ఇంతకు ముందు కూడా నేను దుబాయ్ వెళ్ళాను. అప్పుడు నేను యూట్యూబ్ అయితే స్టార్ట్ చేయలేదు. ఇప్పుడు యూట్యూబ్ స్టార్ట్ చేశాను. కరోనాకు ముందు వెళ్ళాను. సో కరోనా తర్వాత చాలా లాంగ్ అయిపోయింది. ఇప్పుడు వెళ్తున్నాను నేను. సో నాకైతే అక్కడ 5 డేస్ అయితే చిన్న వర్క్ ఉంది. ఆ వర్క్ కంప్లీట్ అయిపోయిన తర్వాత మంచి మంచి ప్లేసెస్ అన్ని కూడా మీతోని షేర్ చేసుకోవాలి అనుకుంటున్నాను. ఎందుకంటే అక్కడ చాలా బావుంటాయి లొకేషన్ అనేది. సో నేను దుబాయ్ నుంచి అక్కడ రాసిల్ ఖేమ్ ఉంటది. రాసిల్ ఖేమ్ అయితే వెళ్తున్నాను. ఎందుకంటే నాకు కనెక్టింగ్ ఫ్లైట్ వైజాగ్ టు హైదరాబాద్ నుంచి రాసిల్ ఖేమ్ నుంచి 60 కిలోమీటర్స్ దూరంలో ఉంటుంది దుబాయ్. సో నాకు డైరెక్ట్ గా దుబాయ్ టికెట్ అయితే దొరకలేదండి. దొరికినా కొంచెం కాస్ట్ ఎక్కువ ఉంది. సో నేను అందుకోసం రాసిల్ ఖేమ్ అయితే బుక్ చేసుకున్నాను. వెళ్ళిపోదాం, టైం అయిపోయింది ఇప్పటికే. సో బోర్డింగ్ అయితే స్టార్ట్ చేసేసారు. నేను లేట్ అయిపోయింది రావడానికి. ట్రాఫిక్ అయితే చాలా ఎక్కువ ఉందండి. వైజాగ్ ఎయిర్పోర్ట్ లోకి అయితే ఎంటర్ అయిపోయాము. మా పాప అయితే నాకు స్టాండప్ చెప్పడానికి వచ్చింది. మా చిన్నది రాలేదు, స్కూల్ కి వెళ్ళే టైం అయిపోయింది అప్పటికే. ఒక 5 డేస్ కోసమే వెళ్తున్నానండి. కొంచెం పని ఉంది. సో దీని పని మీదే వెళ్తున్నాను, మా పాప పని మీదే కొంచెం వెళ్తున్నాను. సో 5 డేస్ లో అయితే రిటర్న్ వచ్చేస్తాను. హాయ్ చెప్పు. బోర్డింగ్ కి టైం అయిపోతుంది. పదండి వెళ్దాం లోపలికి. లోపలికి వెళ్ళాలంటే మనకి టికెట్ చూపించాలి కదా. $6:55 కి ఫ్లైట్. అంటే మనం 2 అవర్స్ బిఫోరే ఉండాలి. సో దానికోసం అయితే గేట్ వేసాయి. ఐడి ప్రూఫ్ ఉండాలి. విశాఖపట్నం టు హైదరాబాద్. అవును, విశాఖపట్నం పాస్పోర్ట్. మా పాపకి జెండా ఇది బయటనే ఉంటుంది. మా పాప దానికోసం చూస్తున్నాను. జాగ్రత్తగా వెళ్ళు. మా అమ్మాయి ఏడుస్తుంది. నేను 5 డేస్ కోసం వెళ్తుంటే 5 డేస్ కోసం వెళ్తుంటే ఏడ్చేస్తుంది. సరే జాగ్రత్త. బాయ్. సో పాపను పంపించేసాను కదా, అది ఏడుస్తుంటూ వెళ్తుంది. బాధగా అనిపించింది. ఒక్కరిదాన్నే కదా వెళ్తున్నాను. సో నాకు కూడా కొంచెం బాధగానే ఉంది. ఏం చేస్తాను, కొంచెం పని ఉంది. అలాగే 5 డేస్ అలా మీకు కూడా నేను వీడియోస్ అన్ని చూపించాలి. అన్ని కొంచెం మంచి మంచి ప్లేసెస్ కి వెళ్ళి మంచి మంచి వీడియోస్ చేసి మీతో షేర్ చేసుకుంటాను. టైం అయిపోయింది. ఇప్పుడైతే బోర్డింగ్ దగ్గరికి వెళ్ళిపోదాము. అంతా కూడా బ్యాగేజ్ హ్యాండ్ వర్క్ చేయాలి మనం. నాదైతే లగేజ్ 5 డేస్ కోసమే కదా, కొంచెం తక్కువే ఉంది. నాది మేబీ 10 kgs ఉండొచ్చు. అక్కడ మనం వెళ్ళేసి ఇచ్చేద్దాం పదండి. ఎంట్రన్స్ లోనే ఇలాగా స్కానింగ్ మిషన్ ఉంటుంది. ఇక్కడ ఇలా స్కాన్ చేస్తారు మనకి బోర్డింగ్ కి వెళ్లే ముందు. మనకి బోర్డింగ్ పాస్ ఇస్తారు కదా, ఇక్కడే మన లగేజ్ అంతా హ్యాండ్ ఓవర్ చేయాలి. నాది పెద్దగా లగేజ్ ఏమీ లేదు. నా లగేజ్ అంతా కూడా 12 kgs వచ్చింది. ఈ 12 kgs లో ఇంకా చెక్ చేసేసి నాకైతే బోర్డింగ్ పాస్ ఇచ్చేసారు. లగేజ్ అయితే ఇచ్చేసాను. చాలా టైం అయితే పట్టింది. సో ఇదిగో నా పాస్పోర్ట్, వీసా, రిటర్న్ టికెట్, నెక్స్ట్ ఇది బోర్డింగ్ పాస్ అన్ని కలిపి ఇందులోనే. సో ఇప్పుడైతే లోపలికైతే వెళ్దాము కదండి. లోపలికైతే వెళ్ళిపోతున్నాము. ఇదే ఇలా గేట్ నెంబర్ ఇంకా చూడలేదు నేను. బోర్డింగ్ పాస్ అయితే తీసుకున్నాను. టెన్షన్. బ్యాగ్స్ అయితే ఇక్కడ మళ్ళీ చెక్
చేస్తారు, లోపలికి స్కాన్ చేస్తారు. ఎంత ప్రాసెస్ ఉంటది చూడండి, మొత్తం అంతా కలిపి లోపల అంతా కూడా బెల్ట్ కూడా తీపిచ్చేస్తారు. మొత్తం వాచ్ బెల్ట్ అంతా కూడా చాలా పెద్ద ప్రాసెస్ ఉంటది. చిన్నది షాప్ ఉంది చూడండి, ఎంత క్యూట్ గా ఉన్నాయో, కానీ చాలా టూ మచ్ కాస్ట్. సో బోర్డింగ్ పాస్ వెయిట్ నెంబర్ 4. ఫ్లైట్ అయితే నాది 6:55కి. సో ఇక్కడైతే వెయిట్ చేయాలి, అందరూ వెయిట్ చేస్తున్నారు. సో అక్కడికి వెళ్ళేదాకా కలుద్దాం పదండి. ఛార్జింగ్ పెట్టుకుంటున్నాను, ఛార్జింగ్ అయిపోయింది ఫోన్లో, ఛార్జింగ్ పెడుతున్నాను. ఇక్కడ అంతా రిలాక్స్ అవుతున్నారు చూడండి, ఇంత షాప్స్. బోర్డింగ్ స్టార్ట్ అయింది, అందరైతే నుంచొని ఇక్కడ బ్యాగ్కి ట్యాగ్ కూడా వేయించుకుంటారు. ఫ్లైట్లోనే కదా చాలా సింపుల్ గా వెళ్ళిపోవచ్చు అనుకుంటారు, కానీ చాలా కష్టం అండి. అక్కడ ఎంత వెయిటింగ్ చేయాలి తెలుసా? ఇది ఇచ్చేయండి ఒకటి. ఎయిర్పోర్ట్లో ఎంత కాస్ట్ ఉంది చూడు, 800 అంటే ఒక లిప్ బాంబు. సేమ్ అది లేదా వేరే? సేమ్ అదే వస్తుంది, ప్యాకేజింగ్ ఇలా వస్తుంది ఇన్సైడ్. ఇది ఎంత? అదే కదా 800. సేమ్ సైజ్. ఎంత? 800. 850. అది మరి అది అలా ఉంది. ఇవి టెస్టర్స్ ప్యాకేజింగ్ సేమ్ ఉంటుందా? సేమ్. ఎయిర్పోర్ట్లో లిప్ బామ్ తీసుకుంటున్నాను, ఇది 850 అంట. ఇక్కడ ఎంత కాస్ట్ ఉంది చూడండి. మరి అది వేరే వచ్చింది, ఇది వేరేగా ఉంది. సైజ్ అయితే ఒకటే, ఆ స్మెల్ అంతా ఒకటేలా ఉంది. అంటే లోపల ప్యాకేజింగ్ ఇలా అంటే కలర్ అది పింక్ ఉంది, ఇది ఎల్లో వచ్చింది కదా. ఇది ఆరెంజ్ ఉంది అది. ఓకే, ఇది దాని ప్యాకేజింగ్, ఇది గిఫ్ట్ సెట్లో ఇలా వస్తుంది, అందుకని చూపిస్తాను, ప్యాకేజింగ్ కోసం చూపిస్తాను. ఓకే. చాలా లిప్స్ డ్రై అయిపోతున్నాయి, సో ఉండలేకపోతున్నాను. ఇంకా కాస్ట్ ఎక్కువైనా సరే తీసేసుకుంటున్నాను. ఇక్కడ బయటికి వెళ్ళి కొనుక్కోలేము కదా, సో ఇప్పటికిప్పుడు మనకి కావాలంటే ఇంకా తీసుకోవాలి. తీసుకున్నాను, కాస్ట్ ఎక్కువైనా సరే తీసేసుకున్నాను. బోర్డింగ్ అయితే స్టార్ట్ అయింది, బోర్డింగ్కి వెళ్ళిపోదాం. చూస్తున్నారా ఎలా ఉన్నారు? బోర్డింగ్ స్టార్ట్ అయింది. ఇంకా చూడండి, గేట్ చేంజ్ అయిపోయిందంట. సో హైదరాబాదా? గేట్ 1 గేట్ చేంజ్ అయిపోయింది. అయింది, కిందకు వచ్చేస్తున్నాను గేట్ 1లోకి. సరే, గేట్ అయితే చేంజ్ అవుతుంది, గేట్ 1 గేట్ 2 అలా ఉంటుంది. సో నాకు గేట్ 1లోకి, సో నాది అయిపోయింది కనుక లోపలికి అయితే వెళ్ళిపోతున్నాను. ఇంకా లోపలికి వచ్చిన తర్వాత ఇంకా ఇలా బస్సెస్ అయితే ఉంటాయి, బస్ ఎక్కిపోయి మనం ఫ్లైట్ దగ్గరికి అయితే వెళ్ళిపోవాలి. మంది అనుకుంటారు ఫ్లైట్ జర్నీయే కదా, చాలా సింపుల్గా వెళ్ళిపోవచ్చు అని అనుకుంటారు, కానీ చాలా పెద్ద ప్రాసెస్ ఉంటుందండి ఈ ఫ్లైట్ జర్నీ కూడా. మనం సింపుల్గా ట్రైన్లో వెళ్ళడమే మనకి చాలా హ్యాపీగా ఉంటుంది, ఇక్కడైతే బోల్డ్ తతంగాలు ఉంటాయి.
లోపలికి వెళ్ళడానికి చూస్తున్నారు కదా ఇలా క్యూ. అంటే జోన్ 1 జోన్ 2 ఉంటుంది. జోన్ 1 అంటే బ్యాక్ వస్తుంది, జోన్ 2 అంటే మిడిల్లో వస్తుంది. ఇప్పుడు ఫైనల్ గా వైజాగ్ టు హైదరాబాద్ వరకు అయితే జర్నీ స్టార్ట్ అవుతుంది. చూస్తున్నారు కదా, ఇంకా హైదరాబాద్ లో చాలా ప్రాసెస్ ఉంటుంది. నాది ఇంటర్నేషనల్ ట్రావెలింగ్ కనుక అక్కడైతే ఇంకా చాలా ప్రాసెస్ ఉంటుంది. ఇక్కడ నార్మల్ గా మనకి వీసా పాస్పోర్ట్ చూసి బోర్డింగ్ పాస్ అయితే ఇచ్చేసారు. వైజాగ్ టు హైదరాబాద్, హైదరాబాద్ నుంచి రాసిల్కేమ్ అయితే ఇచ్చేసారు బోర్డింగ్ పాస్. ఇంకా హైదరాబాద్ లో మనకి చాలా ప్రాసెస్ ఉంటుంది. ఇంకా ఇమిగ్రేషన్ ప్రాబ్లము ఇంకా చాలా ఉంటుంది. అవన్నీ కూడా మీకు చూపిస్తాను పదండి. నాది ఇండిగో ఫ్లైట్ చూస్తున్నారు కదా, లోపలికైతే వెళ్ళిపోయాను. వైజాగ్ టు హైదరాబాద్ జర్నీ అయితే స్టార్ట్ అయిపోయింది. ఇంకా చూస్తూనే ఉండండి. ఫ్లైట్ అయితే స్టార్ట్ అయింది, టేకప్ అవుతుంది కదా. బాయ్ బాయ్ వైజాగ్. ఇక్కడైతే ల్యాండ్ అయిపోయింది. వెల్కమ్ టు హైదరాబాద్. చూస్తున్నారు కదా, జర్నీ అయితే ఏమీ ఉండదు, జస్ట్ హాఫ్ అన్ అవరే. కానీ లోపల ఉండే ప్రాసెసే మనకి చాలా ఎక్కువ ఉంటుంది, వెయిటింగ్ ఉంటుంది. మళ్ళీ బస్ అయితే వచ్చేసింది కదా, బస్ అయితే ఎక్కిపోదాం. ఇప్పుడు హైదరాబాద్ ఎయిర్పోర్ట్లోకి అయితే మనం ఎంటర్ అయిపోదాం. నా బోర్డింగ్ పాస్ వైజాగ్లోనే ఇచ్చేశారు. వైజాగ్ టు హైదరాబాద్, హైదరాబాద్ టు రాసిల్కేమ్ 2 బోర్డింగ్ పాస్ కూడా వైజాగ్లోనే ఇచ్చేశారు. సో నా లగేజ్ అయితే రాసిల్కేమ్లోనే నేను హ్యాండ్ వేర్ చేసుకుంటాను. ఇక్కడ తీసుకునే అవసరం లేదు. జస్ట్ ఇక్కడ ప్రాసెస్ ఏంటంటే మనకి ఇమిగ్రేషన్ ప్రాసెస్ మాత్రంగానే ఉంటుంది. ఇక్కడ మళ్ళీ మనం సేమ్ ప్రాసెస్ అయితే ఇక్కడ కూడా ఉంటుందండి. ఎయిర్పోర్ట్లోని చాలా ప్రాసెస్ అయితే ఉంటుంది. ఇమిగ్రేషన్ దగ్గర చాలా జాగ్రత్తగా హ్యాండిల్ చేయాలి. ఎందుకంటే ఇది ఇంటర్నేషనల్ కనుక, మనం దుబాయ్ వెళ్తున్నాం కనుక మన పాస్పోర్టు వీసా అన్ని చూసిన తర్వాత మీరు ఎందుకు వెళ్తున్నారు, ఎక్కడికి వెళ్తున్నారు, అక్కడ మీరు రిలేషన్ ఉన్నారా, అక్కడ ఎక్కడ ఉంటారు, అవన్నీ కూడా పెద్దగా అడుగుతారు. కొంతమంది ఏంటంటే కొత్తగా వెళ్ళే వాళ్ళు భయపడిపోతారు వాళ్ళ క్వశ్చన్స్కి. సో దానికోసం చాలా జాగ్రత్తగా ఆన్సర్ అయితే ఇవ్వాలి. అందరినీ అయితే అడగరు, ఎందుకంటే నాది విజిటింగ్ వీసా కనుక డెఫినెట్ గా అడుగుతారండి. వాళ్ళకి డౌట్ వచ్చిందంటే ఆపి మరీ ఇంకా అన్ని చెక్ చేస్తారు. ఇక్కడ ఎంప్లాయ్మెంట్ వీసా అయితే మనం డైరెక్ట్ గా వెళ్ళిపోవచ్చు, ఎటువంటి ప్రాబ్లం అయితే ఉండదు. లగేజ్ అంతా ఇక్కడ వస్తుంది, చూస్తున్నారు కదా. నాదైతే ఇంకా ఇక్కడ తీసుకునే అవసరం లేదు కనుక నేను డైరెక్ట్ గా బయటకే వెళ్ళిపోతున్నాను. హైదరాబాద్ ఎయిర్పోర్ట్ లోపట ఇదంతా కూడా ఎయిర్పోర్ట్ లోపట. ఇంకా ఫ్లైట్స్ ఫుల్గా వస్తే ఇదంతా క్రౌడ్ ఎక్కువ ఉంటుంది. ఇదంతా కూడా ఎగ్జిట్ అవ్వాలి, బయటకు వెళ్ళి ఇక్కడి నుంచి మనం ఇంటర్నేషనల్ 3rd ఫ్లోర్కి వెళ్ళాలంట. బయటకైతే వచ్చేస్తాము. హైదరాబాద్ ఎయిర్పోర్ట్కి బయట అయితే వచ్చేస్తాము. ఇప్పుడు మనం 3rd ఫ్లోర్కి వెళ్ళాలి నేను, ఎందుకంటే నాది ఇంటర్నేషనల్ కనుక 3rd ఫ్లోర్కి అయితే వెళ్ళాలి. అలా పైకి అయితే లిఫ్ట్ ఎక్కిపోతాను. అంతా వెయిటింగ్ చేస్తున్నారు అంతా కూడా. ఇప్పుడు మనం హైదరాబాద్ ఎయిర్పోర్ట్ లోపటి నుంచి అయితే బయటకైతే మొత్తానికి వచ్చేయాలి. వచ్చేసి మళ్ళా 3rd ఫ్లోర్కి అయితే వెళ్ళి లోపలికైతే ఎంటర్ అవ్వాలి.
చూడండి మనం మొత్తానికే బయటకు వచ్చేసాము. ఇప్పుడు బయటకు వచ్చేసి ఇక్కడ లిఫ్ట్ ఉంటుంది. ఇక్కడ లిఫ్ట్ లో నుంచి మనం 3rd ఫ్లోర్కి వెళ్ళిపోదాం. ఇక్కడ చూడండి ఎంత మంది వెయిటింగ్ ఉన్నారు ఈ లిఫ్ట్ కోసం. చాలా టైం పడుతుంది. హైదరాబాద్లో ఇమిగ్రేషన్కి అయితే వెళ్తున్నా లోపలికి. ఫస్ట్ లోపలికి ఇమిగ్రేషన్ లోన్కి అయితే వచ్చేసాను. ఇదైతే ఇప్పుడు ఇమిగ్రేషన్ అయిపోతే ఇంకా అయినట్టే లోపలైతే. ఇంత పెద్ద ఎయిర్పోర్ట్ అండి. వాక్ చేసుకొని మనం వెళ్ళి లగేజ్లు స్కాన్ చేయించుకొని మళ్ళీ ఏదైనా డౌట్ వస్తే వాళ్ళు ఓపెన్ చేసి చూపించడాలు అన్నీ ఉంటాయి. పెద్ద తతంగాలు ఉంటాయి. ఫైనల్గా ఇమిగ్రేషన్ అయిపోయింది. ఇంకా బోర్డింగ్ అయిపోయింది. నా టికెట్ లోపలికి ఇమిగ్రేషన్ అయితే చాలా తొందరగానే ప్రాసెస్ కంప్లీట్ అయిపోయింది. సో నన్ను కూడా క్వశ్చన్స్ అడిగారు. మీరు ఎక్కడికి వెళ్తున్నారు, అక్కడ ఏం చేస్తారు, మళ్ళీ రిటర్న్ ఎప్పుడు వస్తారు, రిటర్న్ టికెట్ ఉందా లేదా, అవన్నీ చాలా చాలా క్వశ్చన్స్ అయితే వేశారు. సో మనం దేనికి కూడా భయపడుతూ మన ఫేస్లో భయం అనేది చూపించకూడదు. సో చాలా సింపుల్గా ఆన్సర్ అయితే చెప్పాలి. నేను కూడా అలాగే నేను 5 days కోసం విజిటింగ్ అయితే వెళ్తున్నాను. సో నేను రిటర్న్ మళ్ళీ 5 daysలో రిటర్న్ అయిపోతాను. నాది రిటర్న్ టికెట్ కూడా ఉంది అని చెప్పాను. సో మళ్ళీ అవన్నీ కూడా వాళ్ళు చెక్ చేశారు. మన పాస్పోర్ట్ అంతా కూడా చెక్ చేస్తారు. ఎందుకంటే మనం వెళ్తున్నది ఇంటర్నేషనల్, అది కూడా దుబాయ్ వెళ్తున్నాం కనుక అక్కడ మళ్ళీ మనం రిటర్న్ వస్తామా లేదా అనేసి వాళ్ళకి డౌట్ ఉంటుంది. అందుకోసం వీళ్ళు చాలా పెద్ద ప్రాసెస్ అనేది అడుగుతారు. అంతేగాని పెద్దగా భయపడే అవసరం అయితే లేదు. సో మీరు ధైర్యంగా అన్నీ కూడా సింపుల్గా ఆన్సర్ ఇవ్వండి. మీరు ఎందుకు వెళ్తున్నారు ఏంటి అనేసి మీరు జెన్యూన్ గా చెప్పేస్తే వాళ్ళు మనకి పాస్పోర్ట్ మీద స్టాంప్ వేసేసి మనకి లోపలికైతే పంపించేస్తారు. సో నాదైతే ఇమిగ్రేషన్ కంప్లీట్ అయిపోయింది. నేనైతే లోపలికైతే వచ్చేసాను. ఈ హైదరాబాద్ ఎయిర్పోర్ట్ కూడా చాలా పెద్దది, నడుచుకునే వెళ్ళాలి. నాదైతే చాలా చివరి వచ్చింది నా గేట్ నెంబర్ అయితే. సో అక్కడ దాకా ఇప్పుడు మనం నడుచుకొని వెళ్ళాలి. లోపటంతా కూడా చూస్తున్నారు కదా, అన్ని షాపింగ్సే ఉంటాయండి. మనం ఇక్కడ ఏం కొనాలన్నా సరే చాలా టూ మచ్ కాస్ట్ ఉంటుంది. సో నడలేని వాళ్ళు ఎవరైనా ఉంటే ఇలాంటి వెహికల్ ఉంది కదా, ఆ వెహికల్ మీద కూర్చొని వెళ్ళిపోవచ్చు. సో పదండి ఇప్పుడైతే నా గేట్ నెంబర్ దగ్గరికి అయితే వెళ్ళిపోదాం. చాలా మంది దుబాయ్ వెళ్ళడానికి అయితే భయపడతారు, కానీ దుబాయ్ టూరిజంలో నెంబర్ 1 ప్లేస్ అండి. ఎంత బాగుంటుందంటే మంచి మంచి ప్లేసెస్ అయితే అక్కడ ఉంటాయి. నా గేట్ నెంబర్ అయితే 28 రాసెల్ ఖైమా. ఇది ఇప్పుడు ఇక్కడ ఇంకొక 1 hour వెయిట్ చేయాలి. ఎంత ప్రశాంతంగా ఉందో చూడండి. లోపల ఎంత బాగుంది కదా, డెకరేషన్ అంతా, లైటింగ్ అంతా. ఫైనల్గా ఇక్కడ మనం గేట్ దగ్గర వెయిట్ చేసాం కదా, ఇప్పుడు ఓపెన్ అయింది. సో ఇక్కడ కూడా మన పాస్పోర్ట్, బోర్డింగ్ పాస్ అయితే చెక్ చేసేసి ఇంకా లోపలికైతే పంపించేస్తారు. సో ఇప్పుడు మనం ఫ్లైట్ లోపలికైతే వెళ్ళిపోదాం. చూడండి ఇక్కడ కూడా లోపలికి వెళ్ళాలంటే ఇంత పెద్ద ప్రాసెస్ ఉంటుంది. చూడండి, చూస్తున్నారు కదా ఫ్లైట్ జర్నీ ఎంత కష్టపడాలో. చాలా సింపుల్ అనుకుంటామండి, ఎంత కష్టం తెలుసా. నైట్ కూడా అక్కడ వెయిటింగ్ ఉంటుంది. చాలా పెద్ద ప్రాసెస్ ఉంటుంది. ఫైనల్గా మనం ఫ్లైట్లో కూర్చున్నంత వరకు కూడా టెన్షన్ గానే ఉంటుంది. ఒక్కొక్కసారి అయితే ఫ్లైట్ కూడా మిస్ అయిపోతారు. ఎందుకంటే అక్కడ గేట్ నెంబర్స్ అవన్నీ ఉంటాయి కనుక అవన్నీ చూసుకొని జాగ్రత్తగా వెళ్ళాలి. సో ఇదండి మన వైజాగ్ టు హైదరాబాద్ నుంచి రాసెల్ ఖైమా జర్నీ అయితే. ఇగో చూస్తున్నారు కదా, ఇప్పుడు మనం ఫ్లైట్ లోపలికైతే వెళ్తున్నాము. ఇగో ఎంత క్యూ అయితే ఉంది చూడండి, ఎంతమంది ఉన్నారో. ఫైనల్గా మనం ఫ్లైట్ లోపలికైతే ఎంటర్ అయిపోతున్నాము.
చూడండి లోపటంతా ఇలా ఉంటుంది. చిన్న మన హ్యాండ్ లగేజ్ ఉంటాయి కదా, హ్యాండ్ లగేజ్ అని ఇక్కడ మనం కూర్చున్నాం కదా దానిపైనే క్యారీ చేసుకోవడానికి బాక్స్ లా ఉంటుంది, దాని లోపట అయితే పెట్టేసుకోవాలి. నేనైతే ఇంకా ఫైనల్ గా అయితే సీట్లో అయితే కూర్చుడిపోయాను. చూసారు కదా, నేను ఎయిర్పోర్ట్ లోపలికి రావాలంటే ఎంత వెయిటింగ్ చేశాను, ఎలా వచ్చాను అన్నిది ఫుల్ వీడియో అయితే స్కిప్ చేయకుండా చూడండి, అప్పుడే మీకు అర్థమవుతుంది. అలాగే నా ఛానల్ని ఫస్ట్ టైం చూసినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, నా పాత వీడియోస్ కూడా చూసేయండి. ఇప్పుడు మనం హైదరాబాద్ టు రాసిల్కేమ్ అయితే వెళ్ళబోతున్నాము. ఇంకా ఫ్లైట్ టేకప్ అయిన వెంటనే ఇంకా కాసేపటి తర్వాత ఫుడ్ అయితే వస్తుంది. మీకు కూల్ డ్రింక్ కావాలన్నా, ఇంకా జ్యూస్ కావాలన్నా, ఏది కావాలన్నా సరే ఇంకా అక్కడ ఇస్తారు. సో నేనైతే కాఫీ ఇంకా ఉప్మా అయితే తీసుకున్నానండి. నేను రైస్ తీసుకోలేదు, అప్పటికే నాకు ఇంకా లేట్ అయిపోయింది కనుక రైస్ తినాలని ఇంట్రెస్ట్ లేదు, లైట్ ఫుడ్గా ఉంటుందని ఉప్మా అయితే తీసుకున్నాను. సో కాఫీ ఉప్మా తినేసి ఇంకా రిలాక్స్ అయితే అయిపోయాను. ఇంకా ఫ్లైట్లో జెంట్స్ ఎవరైనా డ్రింక్ తాగిన వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళకి డ్రింక్ కూడా ఉంటుంది, ఎక్కువ ఇవ్వరు, జస్ట్ 1 పెగ్ 2 పెగ్ మాత్రంగానే ఇస్తారు. సో తినేసి ఇంకా అందరూ కూడా ఎలా రిలాక్స్ అయిపోయారో చూడండి, అందరూ పడుకున్నారు. కాసేపట్లో మనం రాసిల్కేమ్ అయితే రీచ్ అవ్వబోతున్నాము. ఎంత సైలెంట్గా ఉందంటే నా ఫోన్లో బ్యాటరీ అయితే డౌన్ అయిపోతుంది. సో నేను మ్యాక్సిమం ఇంకా అక్కడ ఎయిర్పోర్ట్ అయితే మీకు చూపించలేకపోవచ్చు, ఎందుకంటే నా ఛార్జ్ అంతా అయిపోయిందండి, ఛార్జింగ్ లేదు ఫోన్లో. ఇంకో రాసిల్కేమ్ అయితే రీచ్ అయిపోయాను, చూస్తున్నారు కదా ల్యాండ్ అవుతుంది. ఇంకా మన ఫ్లైట్ ఫైనల్గా ల్యాండ్ అయిపోతుంది రాసిల్కేమ్. ఇప్పుడు మనం రాసిల్కేమ్ అయితే ల్యాండ్ అవ్వబోతున్నాము, చూస్తున్నారు కదా. ఇక్కడ నుంచి నేను దుబాయ్ వెళ్ళాలి. దుబాయ్ వెళ్ళాలంటే 60 కిలోమీటర్స్ జర్నీ చేయాలి రోడ్ వేలో. ఇప్పుడు నేను కార్లో అయితే జర్నీ చేస్తాను. మ్యాక్సిమం నా ఫోన్లో ఛార్జ్ ఉంటే అది కూడా మీకు కవర్ చేసి చూపిస్తాను. ఒకవేళ లేకపోతే కనుక స్విచ్ ఆఫ్ అయిపోయిందంటే ఇంకా నేనేం చేయలేను. బట్ నెక్స్ట్ వ్లాగ్స్లో అన్నీ కూడా మీకు చూపిస్తాను, మిస్ కాకండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నాకు గొంతుకు బాగాలేదు, ఫుల్ కోల్డ్ వచ్చేసింది. సో గొంతు వల్ల నాకు చాలా ఇబ్బందిగా ఉంది. చూస్తున్నారు కదా ఎంత బర్గా వస్తుందో వాయిస్ అంతా కూడా. ఇప్పుడైతే ఫైనల్గా మనం రీచ్ అయిపోయాము. చూస్తున్నారు ఎంత ఫాస్ట్గా వెళ్తుందో, కిందకి ల్యాండ్ అయిన వెంటనే ఫ్లైట్ అనేది ఫట్ మన దిగుతుందండి. బెల్ట్ అయితే పెట్టుకోమని చెప్తారు, కంపల్సరీ బెల్ట్ పెట్టుకోవాలి, సీట్ బెల్ట్ అయితే. स्वागत है। आपसे निवेदन है कि द्वार खुलने के बाद कृपया विंडो सीट बंद कर दे और एयरवेंट्स खोल दे। धन्यवाद। Ladies and gentlemen, we welcome you to रासिल्केम. We request you to close the window sheet and open the air vents after the doors open. Thank you. ఫైనల్లీ ఇంటర్నేషనల్ రాసిల్కేమ్ ఎయిర్పోర్ట్కి అయితే రీచ్ అయిపోయాము. సో చూస్తున్నారు కదా, ఇదే ఇంటర్నేషనల్ రాసిల్కేమ్ ఎయిర్పోర్టు. సో ఇక్కడ మనం ఎయిర్పోర్ట్లో పాస్పోర్టు, వీసా, మన బోర్డింగ్ పాస్ చూపించాలి. చూపించిన తర్వాత ఇంకా లగేజ్ అంతా హ్యాండ్ ఓవర్ చేసుకోవాలి. ఇంకా సేమ్ ప్రాసెస్ ఉంటుంది అన్నీ కూడా. మీకు దిగిన వెంటనే మీకు సిమ్ కావాలి కనుక ఇక్కడే మీరు సిమ్ కార్డు కూడా తీసుకోవచ్చు. అలాగే మనీ ఎక్స్చేంజ్ కూడా ఇక్కడే తీసుకోవాలి, ఎందుకంటే మనకి ఇక్కడ రూపీస్ వర్క్ అవ్వదు, ఓన్లీ దరమ్సే వర్క్ ఇక్కడ. సో ఇక్కడే మీకు మనీ కూడా తీసుకోవచ్చు, ఎక్స్చేంజ్ చేసుకోవచ్చు. ఇప్పుడు నాది లగేజ్ అయితే నేను హ్యాండ్ ఓవర్ చేసుకుంటున్నాను. ఫైనల్లీ నా లగేజ్ తీసేసుకొని నేను బయటకు అయితే వచ్చేసాను. ఇప్పుడు దుబాయ్ జర్నీ 60 కిలోమీటర్స్ నేను దుబాయ్ అయితే వెళ్ళాలి. సో ఇప్పుడు నా కార్ అయితే వచ్చేసింది. ఇప్పుడు నేను దుబాయ్ జర్నీ అయిపోతుంది నాది. చూస్తున్నారు కదా, ఇదంతా దుబాయ్ రోడ్స్ ఇలా ఉంటాయి. ఇంకా నెక్స్ట్ వ్లాగ్స్ అన్ని కూడా మిస్ అవ్వకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.